జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను మందకి సమాజ నాయకత్వం, మందకి సమాజ నాయకత్వం, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను మందకి సమాజ నాయకత్వం, మందకి సమాజ నాయకత్వం, మందకి సమాజ నాయకత్వం. ఉద్యోగాలను ప్రతి ఒక్కరికి 100% వస్తాయి. మన హక్కు ఎక్కడికి పోదు. 10 ఉద్యోగాలు అంటే 10 ఉద్యోగాలు మనకే వస్తాయి. 5 మంది సెలెక్ట్ అయినా ఇంకా 5 ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత కూడా మనకే వస్తాయి. ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల చాలా మంచిది. విద్యార్థి భవిష్యత్తుకు ముందు భవిష్యత్తు చాలా ఉంది. ఈ భవిష్యత్తు కోసం ఈ ఎంఆర్పిఎస్లో ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమంలో దాదాపు 30 సంవత్సరాల పాటు పంచుకొని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేసే కొందరు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. 24 సంవత్సరాలు దానికోసం పోరాటం చేసి ఈరోజు విజయం సాధించుకున్నాము. అందరి కృషి ఫలితము ఇందులో ఉంది. భవిష్యత్ అంతా ఎంఆర్పిఎస్కి ఎంఎస్ఎఫ్కి మొత్తం అంతా వెళ్ళడం అవ్వడానికి ముఖ్య కారణం మన జాతి అభ్యున్నతి కోరిన అభినవ్ అంబేద్కర్గా కీర్తించబడే మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే మనకు ఏబిసిడి వర్గీకరణ విజయం సాధించడం జరిగింది. ఆయన విజయం సాధించుకొని సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విచ్చేయుచున్న సందర్భంగా మనమంతా ఆయన ఘనస్వాగతం పలకాలి అని చెప్పి రేపు హైదరాబాద్లో ఆయనని ఘనంగా స్వాగతించి అందరము మన కృతజ్ఞతా భావం ఆయనకు చూపించాలని ఉద్దేశంతో మనం ఇక్కడంతా సమావేశమై ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ గురించి రూపొందించడం కోసం అందరం ఏకమైనాం. కావున మనమంతా ఒక నిర్ణయానికి వచ్చి ఈ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. విజయవేత్త యాత్రకి కదిరి పట్టణం నుండి మాదిగలందరూ వచ్చి విజయయాత్ర చేయాలని కోరుకుంటూ వేదికను అలంకరించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గులు జయరామ్ అన్న గారికి, అలాగే కదిరి టౌన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ కుమార్ గారికి, అలాగే చైతన్య అన్న గారికి, మారుతి అన్న గారికి, రాజు అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. రేపు అనగా 13వ తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమానికి మన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ భారీగా తరలి వచ్చి ఈ సభను విజయవంతంగా విజయం చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ